తెలంగాణలో మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఇటు ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయని, దానం నాగేందర్ త్వరలోనే రాజీనామా చేయనున్నారు. ఇటు ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని గట్టిగానే వినిపిస్తుంది. సో మరి ఇక్కడ ఖైరతాబాద్ ప్రజలు ఏమని భావిస్తున్నారు? ఉప ఎన్నికలు వస్తే బాగుంటాయి అనుకుంటున్నారా, రాకుండా ఉండి దానం నాగేందరే కంటిన్యూ అయితే బాగుంటుందని అనుకుంటున్నారా? ఇక్కడ మరి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత పథకాలు గానీ, హామీలు గానీ ఇవన్నీ అమలవుతున్నాయా? మరి గత ప్రభుత్వం ఎలాంటి పరిపాలన కొనసాగించింది, ఈ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది, ఈ అంశాలన్నిటిపై ఇక్కడ ఖైరతాబాద్ లోకల్ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు, మరి వచ్చే అవకాశం ఉందంటారా? ఉందండి, 2-3 నెలలు రావచ్చు, నెలలనే రావచ్చు. మరి ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? అంటే ఇట్లా అంటే పర్సన్ పరంగా చూసుకుంటే ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? మాకు మా తన పుట్టి పెరిగిన దానం నాగేందరే. మా ఖైరతాబాద్ అంటే మాకు ఆయన్నే ఉంటాడు. పి జనార్దన్ రెడ్డి తర్వాత అంటే ఆయన్నే. ఇక ఖైరతాబాద్ పుట్టి పెరిగినట్టే ఆయన్నే ఏమైనా ఉన్నా ఆయన్నే చూసుకుంటారు. దానం నాగేందరే మాకు. మరి అయితే ఆయన కూడా అంటే ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేయడానికి అంత ఇష్టపడట్లేదు. ఎవరిని నిలబెట్టినా సరే గెలిపించే బాధ్యతలు అయితే తీసుకుంటా గానీ నేనైతే ఏం నిలబడను అన్న విధంగా మాట్లాడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ ఆయన కాకుండా ఇంకెవరైనా నిల్చునే అవకాశం ఉంటే ఎవరు ఉండొచ్చు అనుకోవచ్చు? ఆయన మాత్రం అట్లా రామా, ఆయనకు ఇజ్జత్కి మొత్తం ఆయన నా మర్యాదకి ఎందుకు కానీ నేను నిలబడతా, నేను గెలిచి చూపిస్తా అని చెప్తాడు. ఢిల్లీ లెవెల్ అయినా పేరున్నది, సిటీ లెవెల్లో పేరున్నది, హైదరాబాద్ మొత్తం తెలంగాణలో పేరున్నది. దానం నాగేంద్ర ఒక బ్రాండ్ అయినది, మంచి పేరున్నది. ఆయన నిలబడతాడు, గెలుస్తాడు, చేస్తాడు. ఆయన వేరే గెలిపిస్తే గెలిపించాను ఆయన మాట అన్నాడు. ఆయన నిలబడి ఆయన్నే గెలుస్తాడు. అంటే మరి మొన్న రీసెంట్ గా సికింద్రాబాద్ అది ఎంపీ ఎలక్షన్స్ లో ఓడిపోయినాడు కదా, మరి ఇప్పుడు మరి ఈ ఫిరాయింపు ఇవన్నీ ఆయన మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? అవన్నీ ఏమి ఉన్నాయమ్మా, ఇవి ఖైరతాబాద్ ఉంటది. ఖైరతాబాద్ కి కంపల్సరీ ఉంటుంది. ఈ ఎంపీ అంటే మొత్తం అలవాటు సిటీ వస్తుంది. దాంట్లో కొంతమంది పరంలో ఉంటారు, వేస్తోళ్ళు వేస్తారు, ఏనో లేరు. కొంతమంది అదైంది కొంచెం దానిలోనే ఆయన ఓడిపోయినాడు, వేరేది ఏం లేదు. నెక్స్ట్ ఖైరతాబాద్ కి మళ్ళీ చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఖైరతాబాద్ కి మళ్ళీ గెలుస్తాడు, ఆయన్నే ఉంటాడు ఎమ్మెల్యే. మళ్ళీ ఆయన్నే గవర్నమెంట్ కి గెలిచి మినిస్టర్ తీసుకుంటారు మళ్ళీ దానం నాగేందరే. అయితే మరి విజయారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతుంది, ఆమెకు కూడా ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి అని అంటున్నారు. మరి దానిపైన ఏమంటారు? ఆమె నిలవాడిని కాదు ఉందమ్మా, కార్పొరేటర్ ఉండే మా తన డేనిస్ లైన్ నిండిపోయింది, ఇక్కడే ఉంది. అది దగ్గర ఆమె 1 year కాదు 10 years నుంచి ఆమె ఉంది. 10 years నుంచి ఇప్పటివరకు దాని పరిష్కారం లేదు. గల్లీలో రోడ్లు లేవు, మళ్ళీ అది చూడాలి. ఎలక్షన్ నేను గెలిచిన కథం గల్లీలలో వచ్చి పరిష్కారం అమ్మ చూడాలి చేయాలి. ఏముంది ఏంది వాళ్ళని చూసుకుంటా మళ్ళీ బస్సులు ఉన్నాం మేము తిరుగుతాం చేస్తాం. అరే ఏమైంది, అరే మా కాలనీ ఉంది, ఇన్నర కాలనీ, అరే ఏముంది ప్రాబ్లం అడిగితే మేము ఏమన్నా చెప్తాం. ఏం చెప్పకుండా చేసుకుంటా ఉంది. ఇక ఉన్నాం మేము తిరుగుతాం చేస్తాం, నేనున్నా ఎలక్షన్ వస్తే మేము గెలుస్తాం అనుకో. కార్పొరేటర్ అంటే మున్సిపల్ ఒక కార్పొరేటర్ అమ్మ, మున్సిపల్ ప్రాబ్లం ఏమున్నా అమ్మ చూసుకోవాలి. వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం ఏమున్నా కానీ మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉందా. బండ్లు రానికి మాకు చాలా ప్రాబ్లం అలా. ఒక ఇప్పటివరకు లేదు. ఇంత పెద్ద డ్రైనేజ్ అనేది అది ఇప్పటివరకు ఏం లేదు. అది ఒక ప్రాబ్లం చూసలే. మా నాగేందర్ చూసి తీసుకుపోయినాం, ఆయన అన్నాడు సరే చూద్దాం అని అప్పుడు మధ్యలో చెప్పించి మళ్ళీ అదే ప్రాబ్లం వస్తున్నాడు. దాన్ని ఏందని చూసలేదు. మళ్ళీ కార్పొరేటర్ ఉండి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, చూసుకొని ఏందో చూసుకొని చేస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. మన నెక్స్ట్ నిలబడతా అంటే మనం చేస్తే నిలబడితే ఎవరైనా పని చేయడానికి అదే అవుతారు. ఆమె ఏం పని చేయలేదు ఇప్పటివరకు, ఏం చేయాలి మనం నిలబడితే ఎమ్మెల్యేలకు మేము చేస్తామంటే మేము అది చేయలేము అమ్మ. ఆమె ఏమో పని చేసి చూపిమను. మా కాలనీలో ఇప్పటివరకు ఇంత పని లేదు మా దగ్గర. ఆమె నిలబడ్డది అంతే, వేరేదేం. అంటే ఆమెని బీఆర్ఎస్ పార్టీలోకి కూడా పిలుచుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ఖైరతాబాద్ లో పోటీ చేయాలని అనుకుంటున్నారు అని కూడా అంటున్నారు. మరి ఆమె ఒకవేళ వెళ్ళే అవకాశం ఉందంటారా? చెప్పలేమమ్మా. ఇప్పుడు బీఆర్ఎస్ కి మా నాగేందర్ గారికి ఇస్తే కార్డు, అది టికెట్, మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ కి అని చెప్పి వాళ్ళని పిలిస్తే పోనీకే అమ్మ రెడీ ఉంటది. అదేం లేదు. ఈయన నాగేందర్ మాడే పార్టీలో ఈ ఆమె మాడడానికి రెడీ ఉంది. వైఎస్ఆర్ కి బీఆర్ఎస్ కి మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన అన్ని పార్టీలు మా నాగేంద్ర బి ఇళ్ళకి ఆమె నడుస్తుంది. అట్లా ఎవరిదైనా అది ఉంటది కదా. ఇక టికెట్ గెలవాలంటే ఇళ్ళకైనా పోవచ్చు. అది చెప్పలేము. మా నాగేంద్ర మళ్ళీ బీఆర్ఎస్ కన్నా పోవచ్చు, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ కన్నా వీళ్ళు రావచ్చు. అట్లా ఉన్నాయి. మరి ఆయన మారినట్టు అంటే ఆధారాలు కూడా ఉన్నాయి కదా. ఇటు కాంగ్రెస్ తరపు నుంచి సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసి ఒకటి ఆయన ఎంపీకి నిలబడారు కాంగ్రెస్ కి. ఆయన కాంగ్రెస్ అన్నట్టు అందరు అంటున్నారు. ఇక కాంగ్రెస్ కేనే ఉంటారు. ఆయన కాంగ్రెస్ కి
రాజీనామా చేస్తా అంటారు కానీ ఎప్పుడు చేస్తో తెలియదు. ఉప ఎన్నికలు అయితే కంపల్సరీ ఉన్నాయి మరి ఖైరతాబాద్ లో. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే దానం నాగేందర్ ఖచ్చితంగా నిలబడతారంటారా? దానం నాగేంద్ర నిలబడతాడు, ఆయనే గెలుస్తాడు. ఉమ్. వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. ఉమ్. వేరే వాళ్ళు నిలబడ్డా ఆయన గెలవని. BRS నుంచి ఎవరు గట్టి నాయకులు? బీఆర్ఎస్ కి గట్టి నాయకులతో పోలేరు. ఇక పిలిస్తే దానం నాగేంద్రన్ నిలబడితే విజయారెడ్డి లేకుంటే విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటది బీఆర్ఎస్ లా. ఇస్తే ఆయనకు టికెట్ లేకుంటే ఈమెకు పిలిస్తే లేదా విష్ణువర్ధన్ రెడ్డి, విజయారెడ్డి ఒకటి, విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్. క్యాండిడేట్ ని చూసి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా? క్యాండిడేట్ ని చూసి ఎవరన్నా గెలవాలి. మేము క్యాండిడేట్, మాకు గవర్నమెంట్ క్యాండిడేట్ మా నాగేందర్. దానంతో ఏం అభ్యంతరం లేదు. ఎవరైనా గెలవాలి, మంచి పని చేయాలి. మాకు దానం నాగేంద్ర అన్న కానీ మనకు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కంపల్సరీ గవర్నమెంట్. ఇంకోటి మాది ముందే మేము నెక్స్ట్ అయినాక మేము చెప్తాం. ఏంటంటే మా ఖైరతాబాద్ అంటే ఇప్పుడు దానం నాగేంద్రే, ఆయన ఉంటే ఆయనకి వేస్తాం. ఇక టీఆర్ఎస్ కానీ వచ్చేలాగా మేము అదేమి అది మేము ఆయన ఎంటుంటాం, ఆయన ఎంటర్ చేస్తాం, అది చేస్తాం. వేరేదే. ఇంకోటి ఏంటంటే పథకాలు కొన్ని ఇష్యూ చేస్తే మంచిగా ఉంటుంది. సీఎం గారు డబుల్ బెడ్రూమ్ చాలా మందికి రాలే, చాలా బాధలు పడుతున్నారు. రాలే, కొంతమందికి వచ్చినాయి బీరాజీ, కొంతమంది రాలే, అదే అవుతున్నారు. కొంతమంది ఇష్యూ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చే కార్పొరేట్ ఎలక్షన్స్ ఉంటాయి, మున్సిపల్ ఎలక్షన్స్ లా. సిటీకి అయినా టికెట్స్ ఇప్పటికి రాలే, వచ్చినాయి 2. సిటీకి అయినా టికెట్ రానా, కార్పొరేట్ ఎలక్షన్ టికెట్స్ వస్తేనే ఏమన్నా అట్లా అనేది ఎమ్మెల్యేస్ ఎవరు వస్తారని తెలుస్తుంది. అది ఏందనేది డబుల్ బెడ్రూమ్స్ కొంచెం ఇష్యూ చేస్తే బాగుంటుంది. వేరేది ఏం లేదు. ఎవరన్నా గెలవనియండి, పని చేసేవాళ్ళు గెలిస్తే చాలు. అంటే 10 సంవత్సరాలు దానం ఏం పని చేయలేదు. పని చేసిరా చేయలేరా అని కాదు, చేసారు కానీ అది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ అయిందా లేదా అనేది మాత్రం చూడలే ఎవరు. మరి అయ్యారా? మీరు లోకలే కదా. మా లోకల్లో మేమైతే చెప్తాం, మా గల్లీలకైతే ఇంతవరకు ఒక రోడ్ రాలే, ఒక డ్రైనేజ్ రాలే, సరిగ్గా ఏది రాలే. ఓన్లీ మెయిన్ రోడ్ చూసినంత మాత్రం ఏం సరిపోదు. చిన్న చిన్న గల్లీల్లో చాలా ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లను చూసినప్పుడు ఖచ్చితంగా గల్లీని కూడా చూడాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అవన్నీ చూడాలి. అందుకే గల్లీలలో కూడా అన్ని ఫెసిలిటీస్ రావాలి. దానం అంటే బీఆర్ఎస్ అంటే దానం. ఖైరతాబాద్ అంటేనే దానం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని చూసి దానం కి పొజిషన్ ఇచ్చారా, లేదా దానం ని చూసి ఇచ్చారా? బీఆర్ఎస్ కి ఓన్లీ ఖైరతాబాద్ అంటేనే దానం. ఆయన ఒకటే పేరు, పార్టీలు మాత్రమే మారుతాడు అంతే. ఖైరతాబాద్ అంటేనే దానం. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తే మళ్ళీ గెలుస్తారా? ఓన్లీ పార్టీలే మారుతాడు, గెలిచేది మాత్రం ఆయనే. కాంగ్రెస్ వాళ్ళు స్టేట్ వైజ్ గా చూసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఇక్కడ పథకాలు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. అట్లాంటి పార్టీలోకి దానం గారు వెళ్ళి మళ్ళీ ఖైరతాబాద్ ని అలాంటి పేరు తీసుకొస్తారు అంటే ఏం రావట్లేదు ఇక్కడ అన్నట్టు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అస్సలు ఏమైనా ఇస్తుండ్రా? పథకాలు అందరికీ వస్తున్నాయి కానీ ఎవరైనా ఏమైనా ఇస్తుండ్రా? మీరు చెప్పండి ఒకసారి. అంటే అందరికి నేను రైతు బంధు ఇచ్చేసానని చెప్పి ఇక్కడ మీరు చెప్తున్నారు దానం నాగేందర్ ఏమి ఇస్తలేరని. ఏ పార్టీ అయినా ఏమైనా ఇస్తుండ్రా? అనట్లేదు. స్టేట్ వైజ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీని బ్లాన్ చేస్తుండ్రు మీరు. ఏ పార్టీని చూసుకోండి ఏమొచ్చింది మేడం. కాంగ్రెస్ పార్టీ గెలిచి 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలల్లా 2.5నే. ఇప్పుడు పాత ప్రభుత్వం ఉన్న వాళ్ళ లెక్కలు చూసుకుంటేనే 2 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇప్పుడు ఎవరైతే మన రేవంత్ రెడ్డి ఏమన్నారంటే పబ్లిక్ లోనే అన్నారు, రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయింది, డెవలప్మెంట్ గురించి కానీ అదే మేడం, లంకె బిందెలు ఏం దొరకలేవు అని చెప్పింది కదా. లంకె బిందెలు ఏం దొరకలేవు, నాకు అన్ని ఖాళీ కుండలే. అంటే ఒక సీఎం క్యాండిడేట్ అయ్యింది, అలా స్టేట్ లో పబ్లిక్ లో చెప్పడం కరెక్ట్ అంటారు? అది కరెక్టే మేడం. సీఎం క్యాండిడేట్ అన్నప్పుడు ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడలేడు, ఆయనకు తెలిసింది ఆయనకు చెప్పిండు. ప్రభుత్వంలో ఏం దొరికింది, ఇప్పుడు నేను ఏమైనా పెట్టుబడి పెట్టి నేను ఏమైనా చెయ్యాలి అంటే నా దగ్గర డబ్బులు ఉంటే నేను చేస్తా, లేకపోతే ఖాళీ కుండలు ఇస్తే నేనేం చేస్తా. ఆ ఖాళీ కుండలను పూర్తి చేసేవారకే కదా ఆయన పని. ఆయన ఏమేమి చేయాలన్నా ఇప్పుడు అన్ని చేయాలంటే ప్రతిదానికి డబ్బులు కావాలి, టైం పడుతుంది. ఒకవేళ పబ్లిక్ ఎక్కువ డిమాండ్ చేస్తే పబ్లిక్ మీద నుంచి దోచుకుంటాడు అంతే, పబ్లిక్ మీద నుంచి దోచుకుంటుండు. భయపడి ఓట్లేస్తారా దోచుకుంటాడు అని అంటే పబ్లిక్ ఎక్కువ క్వశ్చన్ చేస్తే అభిమానంతో వేస్తాం మేడం. మా కార్యకర్తకి క్వశ్చన్ చేసేటోళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు మేడం. దానికి సొల్యూషన్ ఎలక్షన్ వస్తున్నప్పుడు క్వశ్చన్ లక్షల కోట్ల మంది చేస్తారు, ఆన్సర్ మాత్రం ఒక్కటే ఉంటుంది, ఆయన చేసే పని విధానం బట్టి ఉంటుంది. అంటే పార్టీలు మారడం వ్యక్తిగతం కోసం పార్టీలు మారుతున్నారు కదా. వ్యక్తిగతం కోసం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లా ఏ పార్టీ రూలింగ్ లో ఉందో
ఆ పార్టీ అధికారమే ఉంటుంది. పబ్లిక్ అనేది ఇంతవరకు ఎవరికి హ్యాట్రిక్ సీఎం చేయలేదు, చేయదు కూడా. ఎందుకంటే ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఏ పబ్లిక్ అయినా కానీ 10 సంవత్సరాలు చూసిర్రు సీఎంని, ఆ తర్వాత మళ్ళీ చేయలేరు. అది ఇంతవరకు చరిత్ర లేదు. ఓన్లీ మన పిఎం మాత్రమే హ్యాట్రిక్ అయింది, అది సక్సెస్ఫుల్గా అయింది. ఎందుకంటే ఆయన చాలా పనులు చేసిండు, కానీ మన స్టేట్కి కూడా రాకుండా దాన్ని చాలామంది ఆపిర్రు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో యోజనలు ఉన్నాయి, కానీ మన స్టేట్కి కూడా రాకుండా చాలామంది ఆపిర్రు. దాన్ని కూడా అందరికీ తెలుసు, పెద్ద మనుషులకి. మనం అంత పెద్దగా మాట్లాడడం కాబట్టి అంతే. మరి ఇప్పుడు దానం నాగేందర్ పోటీ చేస్తే అంటే దానం నాగేందర్ చూసే గెలిపించుకుంటారు అనుకోవచ్చా? ఇది ఖైరతాబాద్ అనేది కంచుకోట మేడం కాంగ్రెస్కి. ఇప్పుడు రూలింగ్లో కాంగ్రెస్ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుడు నుంచినా గెలుస్తారు. అంటే మరి ఇన్ని సంవత్సరాలు దానం ఉన్నాడు కదా, మరి దానం అది పర్మనెంట్. అంటే అక్కడ దానం నాగేందర్ ని చూసి ఓటేశారంటారా, బీఆర్ఎస్ పార్టీని కాకుండా? దానం నాగేందర్ చూసాం అంతే. అదే ఉంది అదే ఉంది. మేము ఓన్లీ సింగిల్ మ్యాన్ అభిమానంతో దానం నాగేందర్ కి ఓట్లు వేసాం మేము. పీజీఆర్ ఉన్నప్పటి నుంచి ఓట్లు వేసాం మేము. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఆయన నుంచి కంపల్సరీ మేము వేస్తాము. మా ఖైరతాబాద్ డివిజన్ మొత్తం రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఖైరతాబాద్ లో? నాగేందర్ సార్ కి టికెట్ ఇస్తారు. అతను ఒకవేళ ఖైరతాబాద్ నుంచి రిక్వైర్మెంట్స్ అంటే మీకు ఏం బాగు జరగట్లేదు ఇక్కడ, అంటే రోడ్స్ బాగాలేవా, లేదా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అట్లాంటివి చాలా ఉన్నాయి మేడం. చెప్పాలంటే ఇప్పుడు గెలిచినాక ఎట్లా చేశారంటే నేను అది చేస్తా ఇది చేస్తా అని అంటారు. ప్రతి రాజకీయ నాయకుడు గెలిచినాక లోకల్ వాళ్ళని కేర్ చేయరు మేడం. ఈ బిల్డింగ్లు కట్టి 60 సంవత్సరాలు దాటింది. ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. దీని గురించి ఎవరేం మాట్లాడతారో మాకు తెలియదు. ఏ రాజకీయ నాయకులు వచ్చినా కానీ కనీసం పట్టించుకోవాలి అంతే. పబ్లిక్ కి ఏ హాని కలగకుండా. కాంగ్రెస్ పథకాలు డబుల్ బెడ్రూమ్ కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళకి కాంగ్రెస్ పథకాలు అంటే 2 సంవత్సరాలే కదా మేడం, ఇంకా ఇంతవరకు అయితే ఏం రాలేదు. పింఛన్ చేస్తా అన్నాడు, పింఛన్ మా ఇంట్లో అయితే ముసలి లేరు, ఏం రాలేదు. అంటే మీ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరికన్నా వచ్చిన వాళ్ళకి వచ్చిండొచ్చు, ఉన్న వాళ్ళకే వచ్చిన వాళ్ళకి వచ్చిండొచ్చు, వచ్చినాయని నేను అనుకుంటున్నా. వచ్చిండొచ్చు కానీ మనకైతే